అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని విమర్శించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఓ మహానగరం నిర్మించాలంటే ఎంతో సమయం పడుతుందని, అమరావతి లాంటి నగర నిర్మాణానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా ముందుకు సాగి నగర నిర్మాణాన్ని పూర్తి చేస్తుందంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ శ్రేణులన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తిగా శాయశక్తిలా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు ఉన్నారు. వారిని సార్ చెప్పండి, ఎలా చూస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని? ఒక పండుగ వాతావరణంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దానికి మరొకసారి వారిని ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ మరలా ప్రారంభోత్సవం చేయించాలనేటువంటి వారి మనసుకు అనుగుణంగా ప్రధానమంత్రి గారు ఈవేళ పాకిస్తాన్ ఒక అంశంలో ఉన్నప్పటికి కూడా అటు కేరళ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాల మనం అభివృద్ధిలో పాలు పంచుకోవాలనేది మోడీ గారి యొక్క ఆలోచన. ఆ విధంగానే క్యాపిటల్కి సంబంధించి అన్ని అంశాల్లో 18,000 కోట్లతో 6 రోడ్లు, రింగ్ రోడ్లు వేసే విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, ఇప్పుడు 40,000 కోట్లు టెండర్లు పిలిచే విషయంలో 15,000 కోట్లు గ్రాంట్ కావచ్చు, అలానే వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు కావచ్చు, అలానే హడ్కో ద్వారా 15,000 కోట్లు కావచ్చు. ఆల్రెడీ టెండర్లు పిలిచినటువంటి వాటికి అన్నింటికి కూడా కేంద్రం తన మద్దతును పూర్తిగా తెలియజేస్తూ అవన్నీ కూడా ప్రాసెస్ అయ్యే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా క్యాపిటల్ అనే దాన్ని ఒక ఆదాయ వనరులుగా, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడంలో క్యాపిటల్ ఒక ప్రముఖమైన బాధ్యత వహించాలనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఉంది. దానికి అనుగుణంగా ఈ క్యాపిటల్ని మనం తీర్చిదిద్దే విషయంలో పూర్తి సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం, ఇది విడిగా ఉన్న సర్కార్ కాదు, భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ కలిసి తెలుగుదేశం కలిసి ముందుకు వెడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. దీన్ని విడిగా మనం చూడవలసినటువంటి ఆలోచన లేదు. ఏది అడిగితే అది ముఖ్యమంత్రి గారు దాన్ని ఇవ్వడానికి ప్రధానమంత్రి గారు వారి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. పునర్నిర్మాణం మళ్ళీ శంకుస్థాపన అనే దానికి సంబంధించి విమర్శించే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. దాంట్లో అభివృద్ధి కోణం ఒక్కదాన్నే మనం చూడాలి. రెండో వాటికి మనం సమాధానం చెప్పవలసినటువంటి అవసరాన్ని మనం ఏర్పాటు చేసుకోకుండా మన పనిలో మనం బిజీగా ఉండడం చాలా మంచిది. వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి కొంతమంది విమర్శించే వాళ్ళందరూ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు, అభివృద్ధి చేసేవాళ్ళు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. వాళ్ళకి మనం ఎక్కువగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన బిజీలో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చివరిగా చెప్పండి సార్, 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ మహానగరంగా ఏదైతే అమరావతి ఉందో ఒక రూపానికి రాబోతుందా, లేదంటే కంప్లీట్గా నిర్మాణం కంప్లీట్ చేసుకుంటుంది? ఏం చెప్తారు? ఇప్పుడు కూడా ఒక క్యాపిటల్ అనేది మనం ఇతర రాష్ట్రాల్లో మనం గమనించినప్పుడు జార్ఖండ్ మనకంటే ముందు రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆ మధ్యకాలంలో ప్రధానమంత్రి వెళ్ళి జార్ఖండ్ క్యాపిటల్ని ఓపెన్ చేశారు. జార్ఖండ్ వాజ్పేయి గారు ఉండగా ఇచ్చినటువంటిది. ఇది కాంగ్రెస్ ఇచ్చింది 14లో. జార్ఖండ్ 2004లో ఇచ్చారు, 2004కు ముందు ఇచ్చారు. దాని క్యాపిటల్ని మొన్న ఓపెన్ చేశారు. 15 సంవత్సరాల్లో నయా రాయ్పూర్ కట్టారు. ఇవన్నీ గమనించి అక్కడికి వెళ్ళి చూసి ఎంతకాలం పట్టింది. హైదరాబాద్ అభివృద్ధి ఒక 5 ఏళ్ళు అయిపోయిందా? కాదు కదా. కాబట్టి ఈవేళ మనం కొన్ని ప్రాతిపదికలు, పునాదులు వేస్తాం. దానికి అనుగుణంగా దీని ప్రయాణం సాగుతూ ఉంటుంది, దీని అభివృద్ధి ముందుకు పెడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి సర్కార్ డబుల్ ఇంజన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల
మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని వీలైనంత త్వరగా అభివృద్ధితో పాటు అలాగే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తుందని చెప్పేసి సోము వీర్రాజు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, విషం టీవీ, అమరావతి.